బ్రేకింగ్ లో చూస్తున్నాం. విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలన ఆడియో రాజ్ న్యూస్ చేతికి చిక్కింది. హనీ ట్రాప్ కాకుండా రేప్ కేసులు, సెటిల్మెంట్లు వెలుగులోకి వచ్చాయి. అడ్వకేట్తో కలిసి జాయ్ జేమియా అమాయకులపై రేప్ కేసులు పెట్టించింది. జేమియా కేసులో ఇప్పటివరకు అడ్వకేట్ భాగవతం బయటకు రాలేదు. అయితే జాయ్ జేమియా అడ్వకేట్ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విశాఖలో కంచరపాలెం ఎయిర్పోర్ట్ పిఎస్లో ఫేక్ రేప్ కేసుల పేరిట బెదిరింపులకు పాల్పడ్డారు. అక్రమ కేసులతో జాయ్ జేమియా అండ్ కో అమాయకులను బురుడి కొట్టించింది. చట్టంలోని లూప్ హోల్స్ను వాడుకుని ఈ గ్యాంగ్ భారీగా లూటీ చేసింది. బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. చెప్పండి సార్. బిజీయా? పర్లేదు చెప్పండి సార్. ఏం లేదు, నేను మొన్న అక్కడికి వెళ్ళాను కానీ నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ రాలేదండి. అంటే యాక్చువల్లీ ఎవరు లేరు అక్కడ, రిపబ్లిక్ డేకి దీనికి బందోబస్తులో ఉన్నారని చెప్పి మీకు అప్డేట్ ఇద్దాం అనుకున్నాను. నెక్స్ట్ నాకు మీతో చిన్న పని ఒకటి ఉందండి. నాకు ఒకరి మీద రేప్ కేసు పెట్టించాలి. అయితే ఒక అమ్మాయి ఎవరైనా ఉన్నారండి? నాకు అసలు అర్థం కాలేదు. ఒకరి మీద రేప్ కేసు పెట్టించాలి అమ్మ, తెలిసిన వాళ్ళే. ఓకే, అది నా పర్సనల్ ఇష్యూ అన్నమాట. ఒకటి ఓకే, జస్ట్ ఏం కాదు, మిగతాదంతా చూసుకుంటాం. మీకు తెలిసి సర్కిల్లో మామూలు అంటే లాస్ట్ టైం పంపించారు కదా ఈ నెల్లొల్లాల్ని. అవునవును. అలా మనకి ఒక అమ్మాయి కావాలా, జస్ట్ మిగతా చూసుకుంటా. ఓకే, ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాను సార్. ఒక్కసారి పిల్లలతో మంచిది, మీరు ఫ్రీ అయిన కాల్ చేయండి. కాల్ చేస్తాను మీకు, ఇప్పుడు మాట్లాడదాం. బ్రేకింగ్ లో చూస్తున్నాం. విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలన ఆడియో రాజ్ న్యూస్ చేతికి చిక్కింది. హనీ ట్రాప్ కాకుండా రేప్ కేసులు, సెటిల్మెంట్లు వెలుగులోకి వచ్చాయి. ఇంతకు ముందే ఆడియో కూడా మనం విన్నాం. అడ్వకేట్తో కలిసి జాయ్ జేమియా అమాయకులపై రేప్ కేసులు పెట్టిస్తోంది. జేమియా కేసులో ఇప్పటివరకు అడ్వకేట్ భాగవతం బయటకు రాలేదు. జాయ్ జేమియా అడ్వకేట్ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విశాఖలో కంచరపాలెం ఎయిర్పోర్ట్ పిఎస్లో ఫేక్ రేప్ కేసుల పేరిట బెదిరింపులకు పాల్పడ్డారు. అక్రమ కేసులతో జాయ్ జేమియా అండ్ కో అమాయకుల్ని బుడి కొట్టించింది. చట్టంలోని లూప్ హోల్స్ను వాడుకుని గ్యాంగ్ భారీగా లూటీ చేసింది. బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, జాయ్ జేమియా అరాచకాలన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి అండ్ చాలామందిపై రేప్ కేసులు కూడా పెట్టించింది అనేటువంటి విషయం తెలియవస్తోంది. ఏమిటి అప్డేట్స్? రమణ, జాయ్ జేమియా కేసు అయితే ఏడాదిన్నరగా ఎప్పుడైతే సిపి విశాఖపట్నం శంకరప్రసాద్ బాక్షి ఎప్పుడైతే విశాఖపట్నం చేరుకున్నారో వచ్చిన వెంటనే సరే ఎన్ఆర్ఐ నుండి కొన్ని మెయిల్స్ రావడం, అలానే వీటికి సంబంధించి ఆన్లైన్ లో ఈ కేసెస్ రావడం పైన అయితే ఒక్కసారిగా దృష్టి పెట్టిన పరిస్థితి గత ఏడాది జూలై నుండి కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. ఆ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు గత అక్టోబర్ 5 నాటికైతే దాదాపు ఆమె చేసినవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఒక హనీ ట్రాప్ కేసెస్ అంటే ఎక్కడెక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ కావచ్చు, అలానే విశాఖపట్నంలో ఉండొచ్చు, ఎవరైతే బడాబాబులు ఉంటారో అలానే రాజకీయ నాయకులకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా బుట్టలో వేసుకుని తన యొక్క మెసేజ్ ని, అలానే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, అలానే తన యొక్క ఫొటోస్ ని చూపిస్తూ కూడా వాళ్ళందరినీ కూడా ఎరవేసి వాళ్ళందరితో కూడా మంత్రముగ్ధులను చేసి వాళ్ళతో పాటు లవ్ ట్రాక్ నడిపి వాళ్ళ నుండి భారీ మొత్తంలో అయితే డబ్బులు దోచుకునే పరిస్థితి ఉంది. వాళ్ళని పెళ్లి చేసుకుంటామని చెప్పేసి కూడా ఎన్నో మాయ మాటలు చెప్పిన పరిస్థితి కనిపించడంతో వాళ్ళందరి మీద అయితే అప్పటికప్పుడైతే అప్పట్లో వాళ్ళ పైన అయితే కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. కానీ నిన్న మధ్యాహ్నం అయితే ఒక రాజ్ న్యూస్ చేతికి అయితే, అంటే మన చేతికి ఒక ఆడియో అయితే బయటికి రావడం అయితే జరిగింది. ఆ ఆడియో అంతా కూడా విన్న తర్వాత అయితే జాయ్ జేమియా అయితే ఏదైతే అందరినీ కూడా డబ్బుల కోసం అయితే ఈ యొక్క వీడియో కాల్స్ అవన్నీ చేస్తూ కూడా వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ ఏ విధంగా చేస్తుందో, కొంతమందిని వాళ్ళ అంటే తనే కాకుండా తనతో పాటు కొంతమందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళతో కూడా ఇటువంటి కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలకు తావు ఇచ్చే విధంగా అయితే వాళ్ళ ఆ యొక్క లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడాను కేసులు పెట్టించే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళతో ఫోన్ మాట్లాడినా కూడా వాళ్ళపైన తిరిగి రేప్ కేసులు పెట్టిన పరిస్థితి ఉండడంతో విశాఖపట్నంలో పలు పోలీస్ స్టేషన్లు, అంటే
సిటీ లిమ్స్ లో ఉన్న చాలా పోలీస్ స్టేషన్లు, కంచరపాలెం ఎయిర్పోర్ట్, అలానే వన్ టౌన్ పోలీస్ స్టేషన్, మహారాణిపేట పోలీస్ స్టేషన్, భీముల పోలీస్ స్టేషన్, ఈ అన్ని పోలీస్ స్టేషన్ లో కూడా రేప్ కేసులు పెట్టించేస్తున్నామని చెప్పేసి బెదిరింపులు చేయడం. అయితే అక్కడ ప్రధానంగా కేసులు అయితే ఏమి ఉండడం కేసులు అయితే నమోదు చేయకుండా అక్కడ ఉన్న పోలీసులు ఇద్దరు ముగ్గురిని మేనేజ్ చేసుకొని వాళ్ళకి సహాయం అందించిన అడ్వకేట్, ఎవరైతే ఈ అడ్వకేట్ ప్రస్తుతం ఆ యొక్క పేరుని అయితే ఇంకా బయటికి రాకపోవడం, ఆ అడ్వకేట్ సహాయం, వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు పలు పోలీస్ స్టేషన్ లో అమాయకుల పైన అయితే రేప్ కేసులు పెట్టించి ఈ యొక్క జాయ్ జమీమా అయితే భారీ మొత్తంలో డబ్బులను అయితే లూటీ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ కానీ అన్ని విధాలుగా కూడా వీటన్నింటినీ కూడా వాడుకొని తను చేసిన అంటే డ్యూటీ విత్ క్యాష్ అనే ఏదైతే ఉందో దాన్ని హనీ ట్రాప్ కేసుల్లో అయితే హనీ ట్రాప్ అయితే చేసుకొని అవతల నుండి భారీ మొత్తంలో డబ్బులను అయితే వసూలు చేసిన పరిస్థితి ఉంది. అలానే ఈ గత 2 నెలల క్రితం అయితే తనకి బెయిల్ రావడం, ఈ యొక్క కేసు పైన గత అక్టోబర్ లో అరెస్ట్ అయ్యింది. గత 2 నెలల క్రితం అయితే ఆగస్టు నెలలో అయితే బెయిల్ రావడం, బెయిల్ వచ్చిన వెంటనే ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు కావడం, వెంటనే అరెస్ట్ చేసి మళ్ళా కస్టడీలో తీసుకున్న పరిస్థితి ఉంది. ఇలా రోజు రోజుకి కూడా కొత్త వెలుగులు, కొత్త రంగులు పులుముకున్నది. ఒక రంగుల ప్రపంచాన్ని సృష్టించి ఎంతో మంది నుండి అయితే ఈ యొక్క డబ్బుల్ని దోచుకోవడం అయితే జరిగింది. హనీ ట్రాప్ దీనికి సహకరించి ఏవైతే అడ్వకేట్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇలా చాలా మంది అయితే వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుండే తిరిగి వాళ్ళతోనే పని చేయించుకొని చాలా మొత్తంలో అయితే భారీగా డబ్బులు దోచుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తను చేసిన వైరల్ కావడంతో ఇటువంటి ఘటనలు తనని నమ్ముకొని ఎంతో మంది, అంటే మేకప్ వేసుకోక ముందు ఒక రకంగా ఉంటుంది, మేకప్ వేసుకున్న తర్వాత మరో రకంగా ఉండడం, అందరిని అట్రాక్ట్ చేసే విధంగా చిత్రాలు, అంటే చెప్పుకోలేని చిత్రాలను కూడా వాళ్ళకి చూపిస్తూ వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళని బాధితులందరినీ కూడా తీసుకొచ్చి ఎస్ అంటే చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అడ్డు పెట్టుకుని చాలా మందిని వేధిస్తోంది అనేటువంటి విషయం వెలుగులోకి వస్తోంది. ఎస్ అంటే దీనికి సంబంధించి చాలా మంది అడ్వకేట్స్ కావచ్చు అండ్ బ్యూరోక్రాట్స్ కావచ్చు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమైనా ఉందంటారా ఈ విషయంలో? తప్పకుండా. ఇప్పుడు అడ్వకేట్ ఎవరైతే ఒక అడ్వకేట్ పర్సనల్ అడ్వకేట్ ని పెట్టుకొని ఎటువంటి లూప్ హోల్స్ ఉన్న విషయాన్ని అయితే వాళ్ళ నుండే గ్రహించి ఒక 2-3 కానిస్టేబుల్స్ ఎవరినో కూడాను సపోర్ట్ తీసుకున్నారు. అంటే కొన్ని ఫేక్ కూడా ఉన్నాయని కూడా కొన్ని వదంతులు అయితే చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సహకరించడంతోనే ఈ యొక్క రేప్ కేసులు అనే వీటిని ఫైల్ చేస్తామని చెప్పేసి అప్పటికప్పుడే బెదిరించి వాళ్ళ దగ్గర నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉండడంతో భారీగా బాధితుల నుండి లక్షల్లో అయితే డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళని మెంటల్లీ కూడా చాలా హెరాస్మెంట్ చేశారని అయితే ఎన్నో వదంతులు వస్తున్నాయి. దీనికి సంబంధించి విశాఖపట్నం సిపి శంకబ్రత బాక్షి అయితే దీనిపైన తీవ్రంగా స్పందిస్తూ వెంటనే ఎవరైతే వీళ్ళ వెనక నిజంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే స్థానికంగా ఈ రోజు ఉదయం అయితే పోలీస్ సిపి కూడా ఆదేశాలు స్థానిక పోలీస్ స్టేషన్లకి, విశాఖపట్నంలో ఉన్న కంచరపాలెం ఎయిర్పోర్ట్, భీమిలి పోలీస్ స్టేషన్ లో వాళ్ళపైన ఎవరైతే సహకరించారో జాయ్ జమీమాకు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి, విచారణ జరపాలని కూడా సిపి అయితే ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. రమణ, షూర్, థ్యాంక్ యూ. నేను మొన్న అక్కడికి వెళ్ళాను కానీ నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ రాలేదండి. అంటే యాక్చువల్లీ ఎవరు లేరు అక్కడ, రిపబ్లిక్ డేకి దీనికి బందోబస్తులో ఉన్నారని చెప్పి మీకు అప్డేట్ ఇద్దాం అనుకున్నా. నెక్స్ట్ నాకు మీతో చిన్న పని ఒకటి ఉందండి. నాకు ఒకరి మీద రేప్ కేసు పెట్టించాలి. అయితే ఒక అమ్మాయి ఎవరైనా ఉన్నారండి, నాకు అసలు అర్థం కాలేదు. ఒకరి మీద రేప్ కేసు పెట్టించాలి మనకు తెలిసిన వాళ్ళే. ఓకే, అది నా పర్సనల్ ఇష్యూ అన్నమాట. ఒకటి ఓకే, జస్ట్ ఏం కాదు, మిగతాదంతా చూసుకుంటాం. మీకు తెలుసు సర్కిల్లో మామూలు అంటే లాస్ట్ టైం పంపించారు కదా ఈ నెల్లొల్లాలని, అవునవును, అలా మనకి ఒక అమ్మాయి కావాలా. జస్ట్ మిగతాదంతా నేను చూసుకుంటా. ఓకే, ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాను సార్. ఒక్కసారి పిల్లలతో మంచిది, మీరు ఫ్రీ అయిన కాల్ చేయండి. కాల్ చేస్తాను మీకు, ఇప్పుడు మాట్లాడదాం.